ఏంటి తెగ సంబరపడిపోతున్నారా గెలిచామని? ఇది గెలుపు అనిపించుకోదనుకుంటాను. ఇది స్వార్థం తెలుసా? ఎందుకంటున్నానో తెలుసా? పిల్లల్ని కన్న తల్లిదండ్రి పెంచలేక కష్టాలు పడుతున్నారు, పెళ్ళిళ్ళు చేయలేక. పెంచి పెళ్లి చేస్తే కనీస మర్యాద ఇచ్చి అరే గ్రేట్ ఇట్లా చేశారు ఎవరో పిల్లల్ని పెంచి అని అనాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. అంతేగాని కొంపకి వెళ్ళి కనపడిన వాళ్ళకి అందరికీ, ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఉండాలి నీకు చెప్తే మాకు నోరు ఉంది, మాకు ఆలోచన ఉంది. అవును ఏంటి మీరు ఎప్పుడు ఎట్టాగే కలిసి ఉంటారు అనుకుంటున్నారా? మీలాంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది అయిపోయారు ఈ 2005 సంవత్సరాల వరకే, 2025 వరకే. అర్థమైందా? మీరు పెద్ద తోపులు తోటకూరలు అనుకుంటున్నారా? ఎవరైనా కానీ ఒక టైం వచ్చినప్పుడు అన్నదమ్ముళ్ళు విడిపోయి సపరేట్ ఉండాల్సిందే. కాకపోతే ఏంటంటే ఉండని రోజులు హ్యాపీగా ఉండాలి, ఏమన్నా గొడవలు వస్తే సర్దుకోవాలి. మీదైతేనేం కుటుంబము, ఎదటోళ్ళది కుటుంబం కదా. అసలు ఈ దేవుడు ఓనం మానం సిగ్గు శరం శివుని ఎత్తురేమన్నా పెట్టాడా అసలు? ఫస్ట్ మాట్లాడుకున్న మాటలేంది, మీరు ఇప్పుడు మాట్లాడే మాటలేంది? దాని మీద ఒక్క మాట కాకుండా వచ్చినాయన్ని చిన్న ఈ చెత్తకాయ పెద్ద అన్నీ మాట్లాడేసేసారు. ఓ నెల 2 నెలలోనే సారీ. ఆ తర్వాత మళ్ళీ దాన్ని మీ వైపుకి తిప్పుకుంటానికి అవన్నీ నా మీద తోసేశారా? అసలు మిమ్మల్ని మాట్లాడమంది ఎవరు? మిమ్మల్ని చెప్పమంది ఎవరు? ఇంటింటికి వెళ్ళి కొంపకి వెళ్ళి గొడమారమంది ఎవరు? అది చిన్నపిల్ల, మీరు కడుపులో పెట్టుకోవాలి, అంత తెలివి ఉండేవాడు, కట్టుకున్నవాడు భరించాలి. పెట్టుకున్నారా మీరు? ఫ్యామిలీ అందరికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి చెప్పేసి లాస్ట్కి చిన్నదానికి పెద్దానికి ఫోన్ చేసి చెప్పాను. నేనేమన్నా అన్నానా? నేను ఎలా మార్చాలో అలా మార్చా. ప్రపంచంలో ఎవరన్నా కొడతారా? పెళ్లి కూతుర్ని కొట్టి మీ వైపుకి తిప్పాను. అసలు మీకు సిగ్గు శరం శివుని ఎత్తురుందా? ఎందుకో తెలుసా? నాకు ఇంకా స్తోమత లేదు, దానికి ఎవరు లేరు, అందుకని మీకు అప్పచెప్పేసేసి వాళ్ళు మార్చా అనుకున్నా. కానీ మీరు ఎంత స్వార్థంతో నిండుకున్నారని అస్సలు నాకు తెలియదు. ఎందుకంటున్నానో తెలుసా ఈ మాట? మీదంతా స్వార్థం. అది నిజమైన ప్రేమ, అది నిజమైన గౌరవం దానికి ఇచ్చేది కాదు. నిజమైన ప్రేమ గౌరవం అయితే మీరు చిన్న మాటలకు మాట్లాడతారా? 5 గంటలకే అట్లా లేపేసేస్తారా? అన్నం తినిపిస్తే తప్ప? మరి మీరే పెంచి మీరే చేసుకోకపోయారు, ఇంకా వేరే వాళ్ళని ఎందుకు తెచ్చేది? మరి పెంచారు కనుక ఉంటుంది మమకారం. చేత్తో అన్నం తినిపిస్తే తప్ప? అసలు ఏం మాట్లాడుతున్నారేమో. కన్నారు పిల్లల్ని, పెంచారు, మీరు కంటున్నారు, పెంచుతున్నారు. ఆలోచించండి. ఏది పడితే అది మాట్లాడంగానే అవి నిజాలు కావు. ఎక్కడికన్నా వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? ఏమంటలేదనా? ఇది ఇట్లాగే గుర్తుపెట్టుకోండి, ఇది ఇట్లాగే కంటిన్యూ చేయండి, ఏం జరిగిద్దో చూసుకోండి.